ఒక 7 ఇయర్స్ మేము విడిగా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు నాకు. మళ్ళీ ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చాడు. 2 ఆడపిల్లలు వాడికి. ఎందుకని అంటే అతనితో అసలు మీరు విడిపోయారు కదా? విడిపోక ముందు బాగా వెళ్ళిపోయాడు. చిన్నోడు అప్పటికి. అయ్యో. అది వాడికి నేను సరైన మార్గంలో నేను పెంచలేదమ్మా. ఒక విధంగా చెప్పాలంటే తప్పు అంటే తప్పు నాది అనుకోను. అది కూడా నేను, ఎందుకంటే ఒక ఆడపిల్ల భర్త చచ్చిపోయాడు అంటే ఇప్పుడు ఈ ఏజ్లో, అంటే ఇప్పుడు 60కి దగ్గరలో ఉన్నాను కాబట్టి ఈ ఏజ్లో నేను ఏదైనా తప్పు చేస్తే అప్పుడు నన్ను అంటారు పొగరు, ఇలాగా ఈ ఏజ్లో సిగ్గులేదని అంటారు. ఆ ఏజ్లో 22 ఏళ్ళు 23 ఏళ్ళ ఏజ్లో మనకి ఒక తోడు కావాలనిపిస్తుంది కదమ్మా ఎవరైనా టైంలో. 10 మందితో తిరిగితే తప్పు, కానీ ఒక మనిషిని మ్యారేజ్ చేసుకుంటే తప్పేం లేదు కదా. అలా అనుకున్నాను నేను. కానీ మా అబ్బాయి మాత్రం పాపం ఆడ చిన్న వయసులో వాడికి ప్రేమాభిమానాలు కరువు అయిపోయాయి. తనకి ఎంత ఉంటుంది వయసు అప్పుడు ఎంత? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంతే. ఒక అంటే ఊహ వచ్చింది చదువుతున్నాడు స్కూల్లో. మీరు ఇట్లా మ్యారేజ్ చేసుకున్నారని వెళ్ళిపోయాడా? మ్యారేజ్ చేసుకున్నాను కాదు, ఉన్నాడు కొద్ది రోజులు, చదువుకున్నాడు కదా. స్కూల్ ఫీజులో నేనే కట్టేదాన్ని, ఆయనే కట్టేవాడు కాదు. డాడీ అని పిలవమంటే పిలవననిసాడు, అంకుల్ అని పిలిచేవాడు. సురేష్లో మంచి టాలెంట్ ఉందమ్మా. వాడు కథలు, వాడు ఇప్పుడు ఈ రాచరికం అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు 80% అయిపోయింది. ఈ సినిమా ఎక్కడ నేను వేరే షూటింగ్కి వెళ్తాను కదా, కొంతమంది అమ్మ నమస్తే బాగున్నారని జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఎక్కువ జూనియర్స్ మన మూవీలు చేశారు. అలా వాళ్ళు చెప్పుకుంటారు, అమ్మ వాళ్ళ అబ్బాయి ఎంత మంచి డైరెక్టరు, కోపం ఉండదు, ఎంత బాగా చేస్తాడు డైరెక్షను, ఎంతమంది హీరోలు డైరెక్టర్లు చూసాం కానీ అతనిలా ఎవరు చేయలేదు అది చెప్పుకుంటారన్నమాట. చెప్పుకొని అమ్మ మీ అబ్బాయి మంచివాడమ్మ, అందరికీ అమ్మ అమ్మ అని పిలుస్తారు, మేడం అంటారు, అమ్మ అంటారు. అవి మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. జూనియర్స్ లాగా చూడరు మమ్మల్ని, ఇంట్లో మనుషులాగా చూస్తారు. ఆ చేసే విధానం మీ అబ్బాయి పెద్ద డైరెక్టర్ అవుతాడమ్మా అని అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు ఎన్నో కోట్లు వచ్చినట్టు ఫీల్ అవుతాను నేను. అంతే ఆనందం కదా. వాళ్ళు పాపం అంటే మంచి థాట్స్ ఉన్నాయమ్మా. ఈ సినిమాతో వాళ్ళు 2 ఫ్రెండ్స్ క్రికెట్ ఆడతాడు వాడు, ఎక్కువ పిచ్చి. IPL సినిమా అలాగే చేశాడు. కానీ సరైన ప్రొడ్యూసర్ కాదు. ఎందుకంటే ఒక సింగిల్ MP కూడా పెట్టలేదు ఆయన పబ్లిసిటీకి. పబ్లిసిటీ ఉంటే ఆ సినిమా ఎక్కడో ఉండేదమ్మా. ఇప్పుడు ఈ రాజరికం ఎవరమ్మా హీరోయిన్స్? హీరోయిన్స్ అంటే అప్సరా రాణి. ఓకే, అప్సరా రాణి హీరోయిన్. తర్వాత ఇది మన కొత్త బంగారు లోకం వరుణ్ సందేశ్ హీరో కాదు కానీ మంచి క్యారెక్టర్. హీరోయిన్కి తమ్ముడు వేషం. అసలు అతను ఇంతవరకు అలాంటి క్యారెక్టర్ చెయ్యలేదు. అతను మంచి పేరు వస్తుంది సినిమాలో. తర్వాత బాగా చేశారు కూడాను. తర్వాత విజయశంకర్ అని మా శ్రీకాకుళం అబ్బాయి, మా కమ్యూనిటీని అబ్బాయి హీరోగా, అంటే ఒక 6-7 సినిమాలు ఏవో చిన్న సినిమాలు, కపట నాటక సూత్రధారి ఏవో ఇలాంటివన్నీ నాకు టైటిల్స్ తెలియదు, నేను చేయలేదు అబ్బాయితో. ఆ అబ్బాయి హీరో. తర్వాత ఏమో శ్రీకాంత్ అయ్యంగారు, హైపరాది, తర్వాత రంగస్థలం మహేష్. ఓకే, అసలు మీరు ఉన్నారా లేరా? నేను అసలు లేనని అనుకోండి మీరు. లేదని అనుకోవాలా? ఎందుకని? ఎందుకంటే చాలా మంది అడిగారు, అదేంటి బాబు అమ్మగారి క్యారెక్టర్ లేక. అందులో లేవు ఏమి. ఇప్పుడు నేను శ్రీకాంత్ అయ్యంగారి వైఫ్కి నేను అమ్మకైతే పనికొస్తా. అంటే ఇప్పుడు రాయలసీమ బ్యాక్డ్రాప్ వాడు రాసుకునేటప్పుడు ఏదో తల్లి, ఇప్పుడు తమిళ సినిమాల్లో ముసలమ్మలు ఉంటారు కదా, అలాంటిది ఏదో రాస్తే ఒక ర్యాష్గా మాట్లాడేది, ఏంద్రా చెప్పేదాన్ని ఇలాగ ఏమైనా ఉంటే బాగుండేది. అది లేకుండా చిన్న ఇంట్లో పని మనిషి రోల్ ఉంది చిన్నది, అది చేయమ్మా అన్నాడు. సరేనా నువ్వు చెప్తే చేస్తాను, నాకు అదేం లేదు. అంటే కొంతమంది అంటారు మీ సినిమాలో నీకు బ్రేక్ రాకపోతే. ఇప్పుడు 116 సినిమాలు చేశానమ్మా, బ్రేక్ రాలే ఇంతవరకు. బ్రేక్ వస్తే నా లైఫ్ వేరే విధంగా ఉండేది. మీరు చెప్పిన మొదటి సినిమా నేను పడుంటే నేను ఎక్కడ వేరే ప్లేస్ లో ఉండేవాళ్ళు అసలు. అవును, శకుంతలక్క నేను మన నారాయణమూర్తి గారి సినిమాలో 6 మూవీస్ చేశాను నేను శ్రీహరి గారు, పోసన గారు వాళ్ళతో. తర్వాత చాలా ఆయన అన్నదాత సుఖీభవ, రైతు రాజ్యం, తర్వాత ఎర్ర సముద్రం, తర్వాత ఏవో సినిమాలు చేస్తే
పీపుల్స్ వార్లో నాకు ఎంత మంచి పేరు, అతని దగ్గర నాకు ఎంత మంచి పేరు ఉందో. జగదీశ్వరమ్మ నటరాజు వారసురాలు అంటాడు అది దండం పెట్టి. ఏ సినిమా డబ్బులకి ఏనాడు మాట్లాడలేదు. నాకు అతను ఇవ్వాల్సింది వెంటనే ఇచ్చేసేవారు. కానీ అంటే ఒక స్క్రిప్ట్ లేకుండా ఉంటుంది ఆయన దగ్గర, మైండ్లోనే ఉంటుంది ఆయన స్క్రిప్ట్. జగదీశ్వరమ్మ ఇది కొన్ని క్యారెక్టర్ నువ్వు ఇది చేయాలి, ఈ డైలాగ్ చెప్పాలి అంటారు. అందరూ చెప్పలేరు కదా. నేను నాటకాలు వేసాను కాబట్టి అది చెప్పేసేదాన్ని, సింగిల్ టేక్ అనమాట. అలా అనమాట. పోసాని మురళీకృష్ణ గారు ఎక్కడ నుండి తెచ్చారండి బాబు ఈ బాంబుని అన్నారు ఒకసారి పీపుల్స్ వార్ చేసేటప్పుడు. శ్రీహరి గారు అనేవారు, అతను బతుకుంటే నా డబ్బులు వచ్చేసేవి మా పాపం. నేను వెళ్ళాను, కలిశాను శ్రీహరి గారికి. ఏ డబ్బులు అంటున్నారు? ఈ పోగొట్టుకున్న 90 లక్షల అంటే చిట్లా చేశాను కదా. ఎట్లా? శ్రీహరి గారి ద్వారా అంటే అతను సెటిల్మెంట్ చేసేవారు. రైట్. అయితే వెళ్ళాను నేను 2-3 సార్లు. వెళ్తే ఉన్న వాళ్ళు వాచ్మెన్ ఒకసారి మేడం అని చూసారట, ఎవరో ఆవిడ చాలాసార్లు కనబడింది ఇక్కడని ఆ వాచ్మెన్కి ఫోన్ చేసి రమ్మనంటే వెళ్ళా. నన్ను చూసి షాక్ అయ్యారు. అప్పుడు సినిమాలు చేశాను నేను అతనితో. అమ్మ మీరా అన్నారు. అదే నాన్న ఇలా ఏమొచ్చారంటే మీతో పని ఉండొచ్చాను నాన్న, ఇలా జరిగింది. నేను బొంబాయి వెళ్తున్నానమ్మా షూట్కి. నేను వచ్చేసరికి ఒక 10-15 రోజులు అవుద్ది. మీరు అప్పుడు రండి, ఆయన నెంబర్ తీసుకుని వెళ్ళండి వాచ్మెన్ది, అక్కడ ఉంటుంది కదా, మీరు ఫోన్ చేయండి. సార్ వచ్చారంటే మీరు వచ్చేయండి, మీకు ఇంకెవరు అడ్డురారు ఇక్కడ అనేసి అంటే అలాగే అన్న. ఇంకా టీవీ చూస్తుంటే ఒక రోజు ఇలా చచ్చిపోయారు శ్రీహరి గారు. నాకు అన్నం తినబుద్ధి కాదు ఆ రోజంతా. నాకు ఒక దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, నా డబ్బులు నాకు కష్టార్జితం వస్తాయి అనుకుంటా ఆయన చచ్చిపోయారు. అంటే నాకు మేలు చేస్తాను అనుకున్న వ్యక్తి చనిపోయారు. ఇంకే దేవుడిని అడుగుతాను నేను. అలాగ మిస్ అయ్యాను నేను. అలాగా ఆ సినిమాలు నారాయణమూర్తి గారి సినిమాలు చేసిన తర్వాత అలాగే ఇప్పటికీ పిలుస్తున్నారమ్మా. ఇప్పుడు మొన్న పిండం సినిమా రిలీజ్ అయింది, అందులో ఏదో 3 రోజులు వెళ్ళి చేశాను అనుకున్నాను అంతే. కానీ జనాలు అంటే నన్ను ఐడెంటిఫై చేసి మా మేనేజర్ కూడా ఇంక రెండో మేనేజర్ ఉంటాడు, అమ్మా మీరు సినిమా చూసారు అని ఫోన్ చేసాడు ఒకసారి. అంటే నేను చూడలేదు యాక్చువల్గా సినిమా, చూడలేదు నాన్న అంటే, ఆర్ఆర్ పెట్టారమ్మా, మీరు 2 సార్లు కనిపిస్తారు, డ్రీమ్లో ఒకసారి వస్తుంది, మళ్ళీ సెకండ్ హాఫ్ అంతా మీరు రిపీట్ అవుతుంటారు. ఆర్ఆర్ భయం, మీరు ఇలా కూర్చుండేసరికి భయంకరంగా ఆర్ఆర్ పెట్టారు అంటే నేను చూడలేదు నాన్న అన్నాను. అంత చూడండి అమ్మా మీకు మంచి పేరు వచ్చింది, అందరూ గుర్తించారు. కానీ డైరెక్టర్ అనేవాడు, ప్రొడ్యూసర్ అనేవాడు, వాళ్ళు ఏ ఫంక్షన్, ఇప్పుడు చిన్న సినిమాలు చేస్తున్నానమ్మా, వాళ్ళు పిలుస్తారు, అమ్మ మన ప్రసాద్ ల్యాబ్లో ఇలా వస్తున్నారండి అని గౌరవంగా పిలుస్తాను, నేను వెళ్తుంటాను. అలా పిలిస్తే పర్వాలేదు, కనీసం పట్టించుకోలేదు ఎవరు. ఎన్ని అయిందా మరి నన్ను ఎందుకు పిలవలేదు నాన్న, ఈ అబ్బాయితో మాట్లాడేదాన్ని నేను, ఇంకెవరు టచ్లో లేరు నాకు. పోన్లే మరి ఇప్పుడు అందరూ ఒకలా ఉండరు, కొంతమంది గౌరవిస్తారు, కొంతమంది ఇప్పుడు అది పోయిందమ్మా. ఎవరికి పేరు ఉంటే, ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళే రాజ్యం. ఒకప్పుడు అంటే టాలెంట్కి గుర్తించి వాళ్ళకి గౌరవంగా వీళ్ళు మంచి ఆర్టిస్టులు అని పిలిచి సత్కరించి వాళ్ళకి ఒక ఇది చూసేవారు. ఇప్పుడు అదేం లేదు.